లగ్గం సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్ర సైడు లగ్నమా అన్నారు. కాదు లగ్గం అంటే ఏంటి డిఫరెన్స్ అంటే లగ్గాన్ని తెలంగాణలో పెళ్ళి అంటారు, మామూలుగా మనకు పెళ్ళి అని పిలుస్తాము, మళ్ళీ మన తెలంగాణలో లగ్గం అని అంటారు అని అట్లా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో నిజంగా ఇది పెళ్ళి కాదు, లగ్గం. ఎందుకంటే 2 కుటుంబాలు కలిస్తే పెళ్ళి, 2 మనుషులు కలిస్తే లగ్గం. సో ఈ లగ్గం అనే సినిమా కోసం నేను నిజంగా నా కూతురి లగ్గం చేస్తే ఒక తండ్రిగా ఎలా కష్టపడతానో, ఎలా ఇష్టంతో, ఎలా ప్రేమతో చేస్తానో, ఇలా నా కూతురు పెళ్ళిలా చేశాను ఈ సినిమాకి. సో లగ్గం సినిమా గురించి ఇప్పుడే నేను ఎక్కువ చెప్పను. సో ఎందుకంటే నా కూతురు దిష్టి తగ్గుతుంది. సో ఈ సినిమా అనుకున్న టైంకి పూర్తి అవ్వడానికి నాకు పూర్తిగా సహకరించిన సుభిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారికి మీ అందరి ముందు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక దర్శకుడు ఎంత కలగన్నా దానికి సహకరించి నిర్మాణంలో మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఇచ్చే నిర్మాత దొరకడం అనేది అది నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. సో ఇక నా టెక్నికల్ టీమ్ నా బలము, కెమెరామెన్ బాలరెడ్డి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు నేను ఇంతకుముందు కలిసి భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చేశాము. సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సో తను మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో అట్లాగే మా ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి గారు. సో తను ఏంటంటే ఏదైనా సరే ఉంటే వాదిస్తాను నాతో. ఏంటంటే మనకి ఎందుకు లేనాడు కాకుండా ఈ సీన్ ఎందుకు, ఈ షాట్ ఎందుకు అని నాతో ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఎడిటింగ్ చేశాడు. అట్లాగే మా మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ కానీ, తర్వాత మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, మా హీరో సాయిరోనక్ ప్రజ్ఞ రాలేదు, తన హెల్త్ బాగాలేదు. సో ఇక నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు నేనైతే 3 మూవీస్ చేశాం. మీ శ్రేయోభిలాషి, తర్వాత బేవర్స్, ఇది నా 3rd మూవీ. సో మేమిద్దరము బాగా గురు శిష్యుల్లా ఉంటాము. తను యుఎస్ఏలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో అట్లా నా టెక్నికల్ టీం కానీ, నా క్యాస్ట్ అండ్ క్రూ కానీ అందరి సహకారంతో అందరం ఒకటిగా ఇచ్చేసి ఈ సినిమాను పూర్తి చేశాము. అక్టోబర్లో ఈ సినిమా మీ ముందుకి వస్తుంది. సో నా లాస్ట్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్ చాలా చిన్న సినిమా అయినా సరే మీడియా మిత్రులు, మిగతా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు బాగా సహకరించారు. దానివల్లే మనం మైత్రి మూవీస్ ద్వారా ఆ సినిమాను విడుదల చేయగలిగాము. సో అట్లాగే ఈ సినిమా కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేసి లగ్గం అనే సినిమాను జనాల్లోకి తీసుకుపోయేలాగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.